పాతకాలం నాటి కొన్ని వంటలు గుర్తు చేసుకుందాం. ఈ ఎండలకు మన బాడీ ఉపశమనంగా ఉంచుకోవాలి. వెనకట కాలంలో ఎండాకాలం వచ్చిందంటే హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మన సాంప్రదాయాల్లో కొన్ని వంటలు అయితే చూపిస్తున్నాం. పాతకాలం నాటి కొన్ని వంటలు గుర్తు చేసుకుందాం. ఈ ఎండలకు మన బాడీ ఉపశమనంగా ఉంచుకోవడానికి కొన్ని వంటలు అయితే తయారు చేసుకొని తినడం మంచిది. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెనకట కాలంలో ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ ఇదే చారు చేసుకుంటాం. బెల్లం చారుకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర ఒక చెంచా, కొద్దిగంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 రెమ్మలు, కొద్దిగా కొబ్బరి, బెల్లం కొద్దిగా, చింతపండు, నూనె. రసం తీసుకున్నా, పసుపు వేసుకుంటున్నా, కొంచెం ఉప్పు వేస్తున్నా, కొంచెం ధనియాలు వేస్తున్నా, కొంచెం జీలకర్ర వేస్తున్నా, మిరపకాయలు వేస్తున్నా, కరివేపాకు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కాగాక బాగా మసిలాక తీసి తిరగమాత పెట్టుకోవాలి. చారు కాగేటప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నా. చారు కాగే లోపల కొబ్బరి దంచుకుంటున్నానండి. చారు కాగింది, పోతున్నా, వడగడుతున్నా. నూనె వేసుకుంటున్నా 2 గంటలు. తిరగమాత గింజలు వేస్తున్నా, ఒక ఎండుమిరపకాయలు వేస్తున్నా. తిరగమాత గింజలు వేగిని చారు పోస్తున్నా. దీంట్లోనే బెల్లం వేస్తున్నా, దీంట్లోనే కొబ్బరి వేస్తున్నా, కొంచెంసేపు మరగబెట్టాలి. పాతకాలంలో బెల్లం చారు చేసుకొని ముద్దపప్పు వండుకునేవాళ్ళం.
ఇటు చూడు నాకెళ్ళి. దించుతున్నాంగా